తేజం ముందు సూర్య తేజం కూడా వెలవెలపోయిందిట. ఆ సమయంలో సూర్యుడు సుకేశిని తీక్షణంగా చూస్తే శరీరం సగం కాలిపోయిందిట. రాక్షసులు శివుణ్ణి వేడుకున్నారు. శివుడు సూర్యుని కింద పడవలసిందిగా ఆయన శాసించాడు. దేవతలు శివుణ్ణి వేడుకుంటే ఆ స్వామి దయతో ఆకాశంలోనే సూర్యుడు ఉండటానికి తగినటువంటి ఏర్పాట్లు చేశాడు. కనుక ఈ పద్మపురాణాన్ని మనం నిశితంగా పరిశీలించినప్పుడు సాంబకృత స్తవాలన్నీ కూడా, లేదా భాస్కరాష్టకాలు, సూర్యపంజరం, సూర్యమాలా స్తోత్రం, ఇవన్నీ కూడా సూర్య వైభవాన్ని, సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుని యొక్క సౌభాగ్యాన్ని చక్కగా అభివర్ణిస్తూ ఉన్నాయి. కూర్మపురాణం సూర్య కిరణాలకు ఉండేటువంటి తత్వాన్ని, మహత్వాన్ని చక్కగా ఆవిష్కరించడం జరిగింది. వర్ణప్రసాద కిరణాలు, హిమపాత కిరణాలు, దేవ పితృ మానవ సంక్షేమం ప్రసాదించే కిరణాల గురించి విస్తారంగా చెప్పడం జరిగింది. భాగవత మహాపురాణంలో అయితే, దేవీ భాగవత మహాపురాణంలో కానీ ఈ సూర్యుని యొక్క వైభవాన్ని చాలా చక్కగా తీర్మానించడం అనేటువంటిది గమనిస్తాం. పంచమ స్కంధంలో శ్రీమద్ భాగవతంలో పుష్కరద్వీప వర్ణంలో లోకాలోక పర్వత వర్ణన ఉంది. సూర్యకాంతి గల దేశమే లోకమని, సూర్యకాంతి లేనటువంటి దేశం నివాస యోగ్యం కాదని చెప్పబడింది. సూర్యుని నుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండేటువంటి ఆ యొక్క విష్ణు తేజాన్ని కూడా అభివర్ణించడం జరిగింది. బ్రహ్మాండం మధ్యలో ఉంటాడు సూర్యుడు. ఆ సూర్యుడు తానే తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాల్ని ముంచెత్తుతూ ప్రకాశింపజేస్తాడు. సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విష్ణువత్తులని 3 గమనాలున్నాయి. ఈ విష్ణువత్తులు, దక్షిణాయనం, అలాగే ఈ ఉత్తరాయణం 3 కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షంతో, తేజస్సుతో పరిపూర్ణమై ఉంటాయి. ఉత్తరాయణంలో సూర్యుని ఆగమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా ఉండటం అనేటువంటిది మనం లోకంలో అనుభవంలోకి వచ్చిన అంశం. సూర్యుని 3 గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ సమస్థానాల్లో రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానాలుగా మారుతూ ఉంటాయి. రాత్రి పగలు సమానంగా ఉన్న దినాలని విషువులు, విషువత్తులంటారు. అలాగే అవే మేష తులా సంక్రమణలు. మేషరాశిలోనూ తులా సంక్రమణంలోనూ సూర్యుడు సంచరించే వేళ పగలు రాత్రులు సమానం. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా ఈ 5 రాశుల్లో సంచరించే సమయాల్లో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రికాలం తగ్గుతూ ఉంటుంది, పగలు పెరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే 5 రాశుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతూ ఉంటుంది, పగటి కాలం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా అహోరాత్రాలు ఉత్తరాయణ దక్షిణాయాల్లో పెంచుతూ తగ్గించుకుంటూ ఒక్కొక్క దినంలో 9,50,00,000 యోజనాలు పరిమాణం కల దూరం మానసోత్తర పర్వతం పలువైపులా సూర్యుడు రథంతో తిరుగుతూ ఉంటాడు. కనుక తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణంలో సంయమని అనేటువంటి యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచసి అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం. ఈ 4 పట్టణాల్లోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రి అనే కాలభేదాలను కల్పిస్తూ ఉంటాడు. ఈ ఉదయాదులు అచ్చటి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణమవుతూ ఉంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి ప్రయాణించేటప్పుడు 15 గడియల్లో 2,37,75,000 యోజనాలు అతిక్రమించి యమనగరానికి, అదేవిధంగా అక్కడ నుంచి వరుణ, సోమనగరాల్లోనూ చంద్రాది గ్రహాలతో, నక్షత్రాలతో సంచరిస్తాడు. 12 ఆకులు, 6 కమ్ములు, 3 కుండలు కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైనటువంటి సూర్యుని రథం ఒక్క ముహూర్త కాలంలో 34,800,000 యోజనాలు ప్రయాణం చేస్తుంది అని చెప్పారు. అటువంటి సూర్యునికి
సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి శ్రీనివాసునికి కర్పూర నీరాజన సమర్పణం జరుగుతూ ఉంటే ఎంత ప్రీతికరం. హరిత హయరథం దివాకరం కనకమయాంబుజ రేణుపంజరం ప్రతిదినముదయే నవం నవం శరణముపైమి హిరణ్యరేతసం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. రవిమండల మధ్యవర్తి అయినటువంటి ఆ సూర్యుణ్ణి, వేదాత్మకుణ్ణి సదా మన హృదయంలో పదిలపరుచుకోవాలి. తిరుమలలో ఈనాడు రథసప్తమి పర్వదినం శ్రీకారం చుట్టుకుంది. రాత్రి వరకు వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. ఈ సూర్య జయంతి చాలా అద్భుతమైనది. సౌరసప్తమి అంటారు రాజపుటాన్లో, వంగదేశంలో భాస్కర సప్తమి అంటారు, జయంతి సప్తమి అంటారు దక్షిణాదిలో, మహాసప్తమి అంటారు. ఇలా సూర్యారాధనకు ఉద్దిష్టమైనటువంటిది ఈ దివ్యదినం. పరమాత్మ ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుణ్ణి సృజించాడు కనుక ఇది సూర్య జయంతిగా, సౌరసప్తమిగా, భాస్కర సప్తమిగా ఇలా ప్రసిద్ధి చెందింది. 24 సప్తముల్లో ఈ రథసప్తమి చాలా మహత్తు కలిగింది కనుక తిరుమల క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సూర్యోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల సన్నివేశం రథాకారంలో ఉంటుంది కనుక, రథాకారంలో నక్షత్రాలున్న సప్తమీ దినం కనుక రథసప్తమి. సాధారణంగా చంద్రోదయ సూర్యోదయ వేళల్లో ఆకాశంలో ఉండే నక్షత్రాల సన్నివేశాలను బట్టి మనకి వ్రతాలు, పూజలు, పండుగలు వస్తూ ఉంటాయనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. శ్రీవారి రథసప్తమి పర్వం ఈ తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవంగా సాగుతూ ఉన్నది. ఈనాడు తలస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకుని స్నానం చేయడం మనకు ఒక వైజ్ఞానికమైనటువంటి సంప్రదాయం. అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసుకునే వృక్షజాతుల్లో రుద్రాక్ష, జిల్లేడు, రేగు చాలా ప్రధానమైనటువంటివి. ఎందుకంటే రుద్రాక్ష చెట్టు ఎక్కువగా ఉత్తర హిందూస్థానంలో ఉంటుంది. వీటి గింజలే రుద్రాక్షలు. వీటి భేదాలు, ప్రభావాలు ప్రపంచానికి బాగా తెలుసు. సూర్యకిరణాల్లోని శక్తిని ఇవి గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. వాత శ్లేష్మాన్ని ధరించినటువంటి వారికి పోగొడతాయి. రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు తాగితే మసూచిక అనేది రాదు. రుద్రాక్షలు శివ సంబంధమైనటువంటివి, అంటే మంగళకరమైనటువంటివి. అలాగే అర్క, జిల్లేడులో ప్రాణశక్తి బాగా నిక్షిప్తమై ఉంటుంది కనుక వేడిని కరిగిస్తుంది. శ్లేష్మ, పైత్య, వాత దోషాలు తొలగిపోతాయి. చర్మరోగాలు, వాతం వల్ల వచ్చే నొప్పులు, కురుపులు, పాము, తేలు విషాలు కూడా తొలగుతాయి. పక్షవాతం తొలగుతుంది. బోధకాలు వ్యాధి అనేది ఆ జిల్లేడాకు స్నానం వల్ల తొలగిపోతుంది. తెల్ల జిల్లేడు చాలా శ్రేష్టం. అయితే దీన్ని ఉపయోగించే విధానాలు కూడా మనం పెద్దల దగ్గర, వైద్యుల దగ్గర తెలుసుకుంటూ ఉండాలి. పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై ఎలా పనిచేసి ఉపశమనాన్ని కలిగిస్తాయో ఆయుర్వేదం మనకు తెలియజేస్తూ ఉంటుంది. బదరీ వృక్షం అంటే రేగు చెట్టు, దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి. ఆకులు నూరి తలకు రుద్దుకొని స్నానం చేస్తూ ఉంటే మనకు ఎంతో కేశవృద్ధి కలుగుతుంది అన్నారు. ఆకుల్ని నలగకొట్టి కాషాయం కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది అన్నారు. దీని రేగుపళ్ళు బాగా చలువ చేస్తాయి, మంచి రక్తాన్ని కలిగిస్తాయి, మూల వ్యాధులు పోగొడతాయి, పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని పెంచుతాయి. కనుక ఇలా రుద్రాక్ష, జిల్లేడు, రేగు ఇవి సౌరశక్తిని బాగా గ్రహిస్తాయి. కనుక వృక్షజాతులకు చెందినటువంటి ప్రాణశక్తులు కలిగినటువంటి వాటిని మనం ఈ సూర్య జయంతి స్నానాదుల్లో వినియోగించుకోవటం జరుగుతున్నది. రథసప్తమి పర్వదినాన్ని మనం చక్కగా ఆశ్రయిద్దాం, తరిద్దాం.